నమస్కారం. ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో రాజరాజేశ్వరి దేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన మంత్రాలేంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో, అలాగే విజయదశమి సందర్భంగా విజయ ముహూర్తం ఏ సమయంలో వస్తుందో, జమ్మి చెట్టు పూజ ఏ విధంగా నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో జగన్మాత ఒక చెయ్యి అభయ ముద్రలో ఉండి ఇంకొక చేత్తో ఇక్షుఖండం చెరకు గడను పట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరి దేవి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరటానికి దేవాలయంలో అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం, గృహంలో దీపారాధన చేశాక రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, అమ్మవారి అనుగ్రహం కోసం కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా రాజరాజేశ్వరి దేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబాదేవి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే, అరుణాసురుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో అరుణాసురుడనే ఆ రాక్షసుడిని సంహరించడానికి కొన్ని వేల భ్రమరములతో, తుమ్మెదలతో అమ్మవారు అరుణాసురుడి మీదకి యుద్ధానికి వచ్చి అరుణాసురుడనేటటువంటి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఇలా కొన్ని వేల భ్రమరములతో అమ్మవారు అరుణాసురుడిని సంహరించింది కాబట్టి అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు వచ్చింది. భ్రమరాంబాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే విజయదశమి రోజు విజయ ముహూర్తం గొప్పతనం గురించి శివుడు పార్వతికి వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా, రాహుకాలం, దుర్ముహూర్తం, వర్జ్యం, యమగండం వీటన్నిటితో సంబంధం లేకుండా విజయదశమి రోజు విజయ ముహూర్తంలో ఏ కొత్త పని ప్రారంభించినా సంవత్సరం మొత్తం ఆ పనిలో అఖండ విజయాలను సిద్ధింపజేసుకోవచ్చని శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది. విజయ ముహూర్త సమయాన్ని మనం పరిశీలిస్తే మధ్యాహ్నం 1:50 నుంచి మధ్యాహ్నం 2:38 వరకు విజయ ముహూర్తం ఉంది. ఈ విజయ ముహూర్తం ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటం, అలాగే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటివి చేసినట్లయితే అవన్నీ కూడా సంవత్సరం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే విజయదశమి రోజు జమ్మి చెట్టు పూజ నిర్వహించడం ద్వారా సంవత్సరం మొత్తం శత్రుబాధలు తొలగిపోతాయి, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకొని జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భవిష్య పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, శమీ శమయతే పాపం శమీ రోహిత కంటక ధరిత్ర్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖం మయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజిత. ఇది భవిష్య పురాణంలో చెప్పబడిన శ్లోకం. దీనిలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, శమీ శమయతే పాపం శమీ రోహిత కంటక. రోహిత కంటక అంటే ఎర్రటి ముళ్ళున్నటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం, అన్ని పాపాలు పోగొట్టే జమ్మి చెట్టుకు నమస్కారం. ధరిత్రి అర్జున బాణానాం అంటే అర్జునుడు తన ధనుర్బాణాలను జమ్మి చెట్టు దగ్గర ఉంచాడు కాబట్టి అలాంటి జమ్మి చెట్టుకు నమస్కారం. రామస్య ప్రియవాదిని రావణ సంహార నిమిత్తమై సాక్షాత్తు శ్రీరాముని చేత పూజించబడిన జమ్మి చెట్టుకు నమస్కారం. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖమ్మయ. ఎప్పుడైతే సంవత్సరం మొత్తం కూడా యాత్రలు చేస్తామో ఆ యాత్రల పరంగా సమస్త శుభాలు చేకూరాలి. తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజిత. చేసే పనులన్నింటిలో విఘ్నాలు తొలగింపజేసుకోవాలి, శ్రీరాముని చేత పూజించబడిన జమ్మి చెట్టుకు నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి
జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని భవిష్య పురాణంలో చెప్పబడిన ఈ శ్లోకం చదువుకుంటూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా రాజరాజేశ్వరీదేవి అపరాజితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు విజయదశమి సందర్భంగా పాటించినట్లయితే అఖండ విజయ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు పాపాంకుశ ఏకాదశి లేదా పాశాంకుశ ఏకాదశి. ఈ సందర్భంగా విష్ణువుని ఎలా పూజించాలో, ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రుమశాలిని నత జనపాలిని కపాలిని నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలలితా మహాత్రిపురసుందర్యై నమః. ఈటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల యొక్క పూర్ణత్వం విజయదశమితో అవుతున్నది. విజయదశమి నాడు అది పూర్ణాహుతి చేస్తున్నారు, అంటే ఉద్వాసన జరుగుతున్నది. ఇంతకాలం కలశాదులందు పూజించిన అమ్మవారిని యథాస్థానానికి పంపించేటువంటి విధి విజయదశమి నాడు కనబడుతుంది. అంటే ఇంతకాలం పూజించినటువంటి ఆ మహాశక్తిని మన హృదయంలోకి స్వీకరించడమే నిజానికి ఉద్వాసన. పూజల ద్వారా శక్తివంతమైనటువంటి స్వరూపం ఉందో అది మన హృదయంలో ప్రవేశించి మనం రక్షించాలి అని స్థూలమైన ఆరాధనని సూక్ష్మశక్తిగా మార్చుకుని మన యందు విశ్వమనందు వ్యాపింపజేయడమే ఉద్వాసనలో ఉన్న ఆంతర్యం. అలాంటి ఉద్వాసనని కర్తువు ఈరోజు చేస్తారు. 9 రోజులు పూజించినటువంటి కలశాదులకి ప్రతిమలకి ఈ రోజున పరిపూర్ణం చేయడం. ఆశ్వయుజ శుక్లదశమి విజయ అని చెప్పబడుతున్నది. ఆ ముహూర్తం పేరే విజయ. విజయ అనే ముహూర్తం కలిగిన దశమి కనుక విజయ దశమి. కనుక ఈ రోజున ఏది ప్రారంభించినా విజయము. అందులో ప్రయాణాదులకి చాలా ముఖ్యమని చెప్పారు. ప్రయాణం కానీ కార్యం కానీ. ఒకప్పుడైతే యుద్ధాలకు కూడా ప్రధానంగా చెప్పేవారు. ఇక్కడ యుద్ధము అంటే అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని ప్రతిష్ఠ చేసేటువంటి యుద్ధము. ఏది లోకక్షేమాన్ని కలిగిస్తుందో దానికోసం చేసే ఘర్షణ ఉత్కృష్టం అనిపించుకుంటుంది. అందుకని స్వార్థం కోసం హింసం కోసం చేసేటువంటి ఘర్షణలు యుద్ధాలు ఉత్కృష్టముగా ఎప్పుడు సంస్కృతి ధర్మము భావించదు. అందుకే ధర్మానికి జయం కలగాలి, అధర్మం తొలగాలి అనే ఉద్దేశంతో విజయం అనే మాట ధర్మానికి అన్వయిస్తారు ఇక్కడ. అటువంటి ధర్మాధారాధనాధ్యక్ష అయినటువంటి అమ్మవారు గనక ఆ తల్లి ధర్మ ప్రతిష్టాపన కోసం దుర్గారూపిణిగా ఆవిర్భవించి అసుర శక్తుల్ని జయించి తన యొక్క అపరాజిత తత్వాన్ని రుజువు చేసింది. అందుకే విజయానుకున్నటువంటి సర్వలక్షణాలు అమ్మనామాల్లో మనకు గోచరిస్తాయి. జయ, విజయ, అజిత, అపరాజిత అనే నామాలతో చెప్పబడుతున్న తల్లిని ఈ రోజున ఆరాధన చేస్తారు. ముఖ్యంగా ఆశ్వీజ మాసంలో శుక్లదశమి నాడు సాయంకాలం వేళ ముహూర్తాన్ని ప్రధానంగా విజయ ముహూర్తం అంటారని శాస్త్రం చెప్తుంది. ఈషత్ సంధ్యామతిక్రమ్య కించిదుచ్ఛిన్న తారక విజయో నామ కాలోయం సర్వకామార్థ సాధక అనే శ్లోకం ఇక్కడ. ఈషత్ సంధ్యామతిక్రమయ, కొంచెం సంధ్య దాటిన తర్వాత కించిత్ ఉచ్ఛిన్న తారక, కాస్త నక్షత్రాలు ఉదయిస్తున్న సమయం విజయో నామ కాలోయం, అది విజయ అనే కాలం చెప్పబడుతుంది. ఇది సర్వకామార్థ సాధక, అన్ని కోరికలను తీర్చగలిగే శక్తి ఆ ముహూర్తం అనుకున్నది కనుక ఆ ముహూర్తంతో కూడిన దశమి అంతటికి కూడా విజయదశమి అని అంటారు. అందుకే ఈరోజు ముఖ్యమైన ఉత్సాహం అంతా కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఉత్సాహం, విజయోత్సాహం రెండూ గోచరిస్తుంటాయి. ఈ విజయోత్సాహంలో భాగంగానే రామలీల మొదలైనటువంటివి ఉత్తరాది ప్రాంతాల్లో కొన్ని చోట్ల చేస్తుంటారు, దక్షిణాదిలో కూడా కొన్ని ప్రాంతాల్లో చేస్తుంటారు. రామలీల అంటే రావణాది రాక్షసుల్ని రామచంద్రమూర్తి సంహరించిన లీల. అలాగే విజయదశమితో పాండవుల యొక్క చరిత్రకు కూడా అనుబంధం ఉన్నది. విజయానికి, విజయదశమికి, పాండవ రామగాథలకి అంటే కృష్ణ చరిత్రకి రామచరిత్రకు కూడా దీనితో అనుబంధం ఉన్నది అని మనకు తెలుస్తున్నది. మొత్తానికి అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవి కానీ విష్ణువు రామకృష్ణాది రూపాలు కానీ ఈ ముహూర్తంతో అనగా ఈ పండుగతో ముడిపడి ఉన్నాయి. అందుకే శమీ పూజ చేయడం కూడా ఈరోజు ముఖ్యమైన అంశం. ఈ శమీ పూజ యొక్క ఫలితాన్ని చెప్తూ అమంగళానాం శమనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశినీం ధన్యాం ప్రపజ్యేహం శమీం శుభాం
అనే మంత్రంతో శమీ పూజ చేయడం కనబడుతున్నది. అంటే శమీ దేవతని నేను శరణు వేడుతున్నాం. శమీ దేవత ఏం చేస్తున్నదని అమంగళములు తొలగిస్తున్నది. అమంగళానాం శమని శమీ, అమంగళములు తొలగించేది కనుక ఆ శమీని ఆశ్రయించి నేను పూజ చేస్తున్నాను. ఇది అగ్నిగర్భ వృక్షము, అగ్ని వృక్షం అని కూడా దీనికి పేరు. అంటే యజ్ఞాదుల యందు శమికి చాలా ప్రాధాన్యమైనది. అలాగే జమ్మి ఆకు కూడా పూజార్హమైనటువంటిది. కొన్ని ప్రాంతాల్లో దీనితో శివుని ఆరాధన చేస్తారు. పైగా గణేష్ సంబంధమైన గ్రంథాల్లో శమీపత్రంతో కానీ గణపతిని పూజ చేస్తే విశేషమైన ఫలితాలు చెప్పారు. అలాంటి శమీ వృక్షంలో ప్రతి అంశము కూడా పవిత్రమైనది. అందుకే శమీని పూజించడం, అది కూడా అందరూ కలిసికట్టుగా వెళ్ళి మంగళవాద్యాలతో శమీని పూజ చేస్తారు. పూజ చేసి గృహీత్వా సాక్షతామార్ద్రాం శమీ మూలగతాం మృదం, ఆ శమీని పూజ చేసినప్పుడు మూలమునందు గంధము, పుష్పము, అక్షతలు, జలములు ఇవన్నీ వేస్తారు. అది వేసిన తర్వాత ఆర్ద్రమైనటువంటి ఆ మట్టిని, అంటే తేమ కలిగినటువంటి అక్షతలతో కూడిన ఆ మట్టిని ఒక కలశంలో తీసుకువచ్చి గీతవాదిత్ర నిర్ఘోషై ఆనయత్ స్వగృహంపతి, అది మంగళవాద్యాలతో సహా ఇంటికి తీసుకువచ్చి ఆ కలశాన్ని ఆరాధన చేసి అప్పుడు దాని మంగళ నీరాజనాలు ఇవ్వాలి అని ఒక శాస్త్రం చెప్తుంది ఇక్కడ. తతో భూషణ వస్త్రాది ధారయేత్ స్వజనై సహ నీరాజ్యమాన పుణ్యాభి అంటూ ధర్మశాస్త్రాలు కొన్ని వచనాలు కనబడుతున్నాయి. అంతేకాదు శమీ స్మరణ కూడా చాలా విశేషం. కొన్ని చోట్ల శమీ దళములు తుంచుకుని పంచుకుంటారు విజయానికి సూచనగా. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి మంత్రంతో ఆ శమీ పత్రాన్ని తాకుతారు కూడా. వేదమునందు శమీకి చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఇది దేవతా వృక్షం. అలాంటి శమీయందు అమ్మవారిని, ఆ మూలములో పూజించవలసిన తల్లిని అపరాజితాదేవి అంటారు. పైగా జయ, విజయ, అజిత అనే పరివారములతో కూడిన అపరాజిత. ఈ అపరాజితని స్మరించినట్లయితే ఏ కార్యమైనా, ఏ ప్రయత్నమైనా, ఏ ప్రయాణమైనా కూడా సఫలం అవుతాయని చెప్తారు. అందుకే సర్వాభీష్టము, సర్వ విజయములు ప్రదానం చేయగలిగిన శక్తి విజయదశమి నాటి పూజకు ఉంది కనుక విజయదశమి నాడు ఈ తల్లిని కొన్ని ఆలయాల్లో రాజరాజేశ్వరి రూపంగా ఆరాధన చేస్తారు. అంటే సర్వశక్తుల సమాహార రూపమే రాజరాజేశ్వరి. అన్ని శక్తులు ఇంతవరకు ఏవైతే ఆరాధన చేసామో ఇవన్నీ కలిసి రాజరాజేశ్వరి రూపంగా చెప్పబడుతున్నాయి. ఈ తల్లి భువనేశ్వరి, లలిత ఇత్యాది నామాలతో చెప్పబడుతుంది. అటువంటి రాజరాజేశ్వరి కరుణా కటాక్ష వీక్షణాలు సర్వులకు లభించుగాక. సనాతన ధర్మంతో కూడిన భారతదేశానికి క్షేమం సిద్ధించుగాక. స్వస్తి. శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజున రాజరాజేశ్వరీ దేవి యొక్క అవతార స్వరూపం సిద్ధిదాత్రీ దేవి యొక్క పూజ కూడాను నిర్వహించడం జరుగుతుంది. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను విజయదశమి శుభాకాంక్షలు. విజయాన్ని చేకూర్చేటువంటి అద్వితీయమైన శుభదినం. ఆ తల్లి చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దినిగా ఈ యొక్క అవతార స్వరూపాల్లో రాక్షసులందరినీ సంహరించి చివరికి విజయతత్వంలో విరాజిల్లుతూ చింతామణి ద్వారంలో రాజరాజేశ్వరీ దేవిగా ఆమె కొలవబడుతూ ఉన్నటువంటి శుభవేళ. అందరికీ కూడా విజయసిద్ధి కలగాలని మనం శమీ వృక్షము దగ్గర సిద్ధిదాత్రీ దేవి యొక్క పూజను నిర్వహించేటువంటి సనాతన సంప్రదాయం. శమీ శమేతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ఆ యొక్క శమీ వృక్షం చుట్టూతా కూడా పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివి అమ్మవారి యొక్క దివ్యవంతమైనటువంటి దర్శనాన్ని మనం అందరం కూడాను వీక్షిస్తాం. రాజరాజేశ్వరీ దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు అందరికీ కూడాను సర్వసంపదల్ని ప్రసాదిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् अंबा शांभवी चंद्रमौलिरबलापर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటలకి. తిథి దశమి రాత్రి 7 గంటల 4 నిమిషాల వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9 గంటల 9 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 1 గంట 13 నిమిషాల నుంచి 2 గంటల 50 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 7 నిమిషాల నుంచి 10 గంటల 54 నిమిషాల వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుంచి 3 గంటల 35 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 10 గంటల 57 నిమిషాల నుంచి 12 గంటల 35 నిమిషాల వరకు, రాహుకాలం గురువారం కావడం వల్ల మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం విజయదశమి. ఈటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. విశేషించి ఈరోజు పుస్తక రూపిణిగా ఉన్న సరస్వతీదేవిని ఉద్వాసన చెప్పడం, విద్య ఆరంభించడం జరుగుతుంది. అలాగనే విజయదశమి కాబట్టి విశేషించి నిన్న మాత్రమే ఉపవాసం పాటించేవారు కూడా ఈరోజు పారణ చేస్తారు. అలాగే శమీ పూజ, జమ్మి చెట్టుకి పూజ చేసి శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఆ శమీ వృక్షాన్ని రాముడు దర్శించుకున్నాడు. అలా దర్శించుకోవడాన్ని చాలా ఇష్టపడతాడు. అలా ఆ జమ్మి చెట్టుని దర్శించుకోవడం, పూజించుకోవడం ద్వారా ఆ జమ్మి ఆకులను బంధుమిత్రులకు పంచుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగనే ఈరోజు విజయ ముహూర్తం అనేటువంటిది మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల నుంచి 2 గంటల 51 నిమిషాల వరకు ఉంది. మరల రాత్రి 6 గంటల 25 నిమిషాల నుంచి 6 గంటల 49 నిమిషాల వరకు ఉంది. ఈ సాయంకాలం 6 గంటల 25 నిమిషాల నుంచి 6 గంటల 49 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో ఆ జమ్మి చెట్టుకు పూజ చేసి సీమోల్లంఘనం అని ఊరి చివరికి వస్తూ ఉంటారు. అది నిజానికి విజయయాత్ర అని అర్థం. అలా విజయయాత్ర చేస్తుంటారు. ఇంకా అపరాజితాదేవి పూజ చేసుకోవడం ద్వారా మనకు పరాజయం అనేటువంటి దానికి అవకాశం ఉండదు. సామాన్యంగా విజయం సిద్ధించినట్లయితే ఒకసారి విజయం వస్తే ఒకసారి అపజయం వస్తుంది. కానీ అసలు యుద్ధమే లేని వాతావరణం ఏదైతే ఉందో దాన్ని సృష్టించుకోవడం అపరాజితత్వం. ఆ విధంగా విజయదశమి పర్వదినాన్ని మనం జరుపుకోవడం ద్వారా నిరంతర విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు, వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
ఆది ప్రకృతి రూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో నానావిధ దుష్టధనుజుల్ని వివిధ రూపాలు ధరించి సంహరించి మహాదేవి ఎల్ల లోకాలకు సంతోష సౌభాగ్యాన్ని కలిగించింది. అపజయం అంటే తెలియని ఆదిపరాశక్తి శ్రీరాజరాజేశ్వరి అత్యంత మహిమాన్వితురాలైన శ్రీ చక్రాధిష్టాన దేవత శ్రీ లలితా త్రిపుర సుందరి మహా తేజో విరాజిత రూపమే శ్రీరాజరాజేశ్వరి. మణిద్వీపం ఆమె నివాసం, చింతామణి గృహం ఆమె నెలవు. సమస్తాంగ ఆయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి సమక్షంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి తేజరిల్లుతుంది. పరమశాంత స్వరూపిణిగా కృప, కరుణ, దయ వెదజల్లే సుప్రసన్న దృక్కులతో సిరివెన్నెల వంటి చిరునవ్వుల్ని చిందిస్తూ చెరకు గడను చేత ధరించి అభయ వరద హస్త ముద్రలతో భక్తులకు దర్శనమిస్తుంది. సర్వమానవ జీవితాల్లో సర్వశక్తికి కేంద్రక స్థానం జగన్మాత. భక్త సంరక్షణే ఏకైక లక్ష్యంగా భావించే కారుణ్యశాలి రాజరాజేశ్వరి. శరన్నవరాత్రులలో అమ్మవారికి నవస్వరూప విశేష అలంకారాలు ముగిశాక రాజరాజేశ్వరిగా నిరుపమాన ఆలంకారిక సౌందర్య లహరిగా భాసిల్లుతుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మతి రూపేణ సంస్థిత, స్థితి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత. ఇలా అన్ని అంశాలలో మాతృస్పర్శ నెలకొని ఉంటుంది. రాజరాజేశ్వరీ దేవి చేతిలో చెరకుగడ ప్రధానంగా గోచరమవుతుంది. చెరకుగడ ఆపాత మధురానికి ప్రతీక. చెరకుగడ ఎక్కడ ఆస్వాదించినా తీయందనమే. అలాగే అమ్మ ఆశాంతం ఎల్లప్పుడూ బిడ్డలపై చూపించే వాత్సల్యం, ఆప్యాయత మధురంగానే ఉంటుంది. రాజరాజేశ్వరీ దేవి ఆద్య మూలశక్తి. సమస్త దేవతల శక్తియుక్తుల్ని రాజరాజేశ్వరీ దేవి సంతరించుకుంటుంది. సకల భువన భాండాలకు అధినాయకురాలు, మహాసామ్రాజ్య దేవత రాజరాజేశ్వరీ దేవి. రాజరాజేశ్వర్యై చ విద్మహే శ్రీ భవానీయై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనేది రాజరాజేశ్వరి గాయత్రి. కనీసం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించిన, స్మరించిన విద్యా ఉద్యోగాలలో మేలైన ఫలితాల్ని అందుకునే వీలుంది. ఓం శ్రీ విజయ రూపిణ్యై నమః, ఓం శ్రీ రాజ్యదాయిన్యై నమః, ఓం శ్రీ సౌభాగ్యదాయిన్యై నమః, ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః అనే శ్రీమాత నామాల్ని స్మరించుకోవడం ద్వారా లేదా 108 సార్లు లిఖించడం ద్వారా కీలక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాజరాజేశ్వరీ దేవిని ప్రధానంగా శ్వేత పుష్పాలతో ఆరాధించాలి. రాజరాజేశ్వరి అష్టకం, రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తర సహస్రనామాల్ని పఠించాలి. రాజరాజేశ్వరీ దేవికి అభిషేకం నిర్వహించడం ద్వారా సకల కార్యసిద్ధి చేకూరుతుంది.
జగత్తంతటికి తల్లివి, జగజ్జననివి కాబట్టి అన్నం ఒక్కటే పెట్టడం కాదమ్మా, నా జీవితమునకు చరమ ప్రయోజనములు కల్పించి ఇదే ఆఖరిసారి శరీరం పడడం అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు. అందుకే జ్ఞానమార్గావలంబకులైనటువంటి శంకర భగవత్పాదులు మహోత్కృష్టమైనటువంటి రీతిలో ఆ స్తుతిని ప్రారంభం చేస్తున్నారు. నిత్యానందకరీ. ఆయన ఒక మాటని పక్కన ఇంకొక మాట అంటే ఆ రెండిటికి సంబంధం లేని మాటలు ఆయన మాట్లాడరు. అదంతా ఒక ప్రవాహం కింద ఉంటుంది. ఒక ప్రవాహం, ఒక ఆలోచన సరళి, అది ఒక తరంగిడి, అది వివిధ ఒడ్లు. ఆయన పిలుస్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క ఒడ్డు. మీరు ఏ ఒడ్డులో ఏ రేవు దగ్గర దిగి స్నానం చేసినా అది గంగ. అలాగే శంకరాచార్యుల వారు పిలుస్తున్నప్పుడు అమ్మని రకరకాల నామాలతో సంబోధిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక సూత్రమునందు గుచ్చినటువంటి మణులలా ఒక వరుస క్రమంలో వెడుతుంటాయి. అందుకే వరాభయకరీ. అమ్మా, నువ్వు వరముద్ర పట్టావు, అభయముద్ర పట్టావు అన్నాడు. ఏమిటి వరముద్ర, అభయముద్ర అంటే? లోకంలో వరముద్ర ఎడంచేత్తో ఉంటుంది. అందున ప్రత్యేకించి అమ్మవారు ఎడంచేత్తో పడుతుంది. వరముద్ర కిందకి చూపిస్తుంది ఎప్పుడు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర అంటారు. ఇలా ఉంటుంది అమ్మవారు, రెండు చేతులు. దాన్ని వరముద్ర, అభయముద్ర అంటారు. వరముద్ర పట్టింది అన్న మాటకి గుర్తు ఏమిటంటే, నీకు కావలసిన కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అభయముద్ర పట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ భయాన్ని పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్నే చమత్కారంగా మాట్లాడారు సౌందర్యలహరిలో. శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృర్ణత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అన్నారు. త్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే తీర్చడం, అభయ అని దాని అర్థం. ఇక్కడ వరాభయకరీ, రెండు చేతులతో రెండు ముద్రలు పట్టింది. చూడండి, లోకంలో ఒక్కొక్క భంగిమ, ఒక్కొక్క ముద్ర పట్టడం ద్వారా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తారు. అమ్మవారు కూడా వరాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది, అభయాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది. ఏమిటి ఎందుకు? ఏ వరానికి ఇలా పెట్ట, అభయానికి ఇలా పెట్టకూడదా? అభయముద్ర అంటే ఇది, వరముద్ర అంటే ఇది. ఎందుకు అలాగే పెట్టాలి అంటే, శంకర భగవత్పాదులు వాడినటువంటి క్రమంలో వరాభయకరీ అని కదా ప్రయోగం చేశారు. అంటే ఎడంచేతి వేపు చేతితో మొదలు పెడుతున్నారు ఆయన. ఎడంచేతి వేపు చేతితో ఎందుకు మొదలెట్టాలి? కుడి చేతి వైపు ఉన్న ముద్ర కదా ప్రశస్తం, కుడి చేతితో ఇవ్వండి అంటాం. కుడి చేతి వైపు ఉన్న దాంతో కదా మొదలెట్టాలి. మరి శంకరాచార్యులు వారు అలా మొదలెట్టకుండా ఇలా మొదలెట్టారు. వరా అని వరముద్ర మొదలుపెట్టారు. అభయముద్ర ముందు చెప్పలేదు. ఎందుకని అంటే అమ్మవారి స్థానం ఎడమవైపు, శంకరుడికి ఎడవైపు ఉంటుంది, ఆవిడ ఎడమ వైపు ఉంటుంది. అసలు అమ్మవారు ఉన్నదే ఎడమ చేతి వైపు. అమ్మ, నువ్వు ఉన్న స్థానమే పరమశివుని యొక్క ఎడమవైపు ఉన్నావు. ఎడమవైపు ఉన్న తల్లివి కాబట్టి నేను ఎడమవైపు ముద్రతోనూ అట్టాడతాను. అది నీ యొక్క సహజ స్థితిని ఆవిష్కరిస్తుంది. రెండు, ఎందుకు ఇలా పెట్టడం? వరములు ఇచ్చేటప్పుడు ఇలా కిందకి ఎందుకు పెడుతుంది ఆవిడ అంటే, వరము అన్న మాటకు అర్థం ఏమిటి? నాకేదో కోరిక ఉంది. కోరిక అన్న మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవసరములు ఉంటాయి. ఎవరిని అడుగుతారు? భగవంతుణ్ణి అడుగుతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అవసరము కోరిక కాదు. నాకు అన్నం తినాలి, అన్నం తినకపోతే ఉండలేను, అన్నం పెట్టండి అని అడగడం అసలు కోరిక కాదు. అయ్యో 3 రోజులు అయిందిట అన్నం తిని పడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన అడగకపోయినా ఎవరో ఒకడు వచ్చి నీళ్లు కొట్టి లేపి మంచినీళ్లు పట్టి ఓ రొట్టె మొక్కెడతాడు. అవసరం ఏదున్నదో ఆ అవసరమునకు భగవంతుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. నమః శివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః. భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః. మనం
ఈ నవరాత్రుల్లో మొదటి 3 రోజుల్లోనూ అమ్మవారిని మహాకాళిగా పూజించుకున్నాం. తర్వాత 3 రోజుల్లోనూ అమ్మను మహాలక్ష్మి స్వరూపంగా ఆరాధించుకున్నాం. ఆ తర్వాత 3 రోజుల్లోనూ మహాసరస్వతి రూపంగా అర్చించుకున్నాం. ఇక చివరిగా ఈ దశమి రోజున అమ్మను అపరాజితాదేవిగా పూజిస్తే జయం కలుగుతుంది. అపరాజిత అంటే ఓటమి లేనిది అని అర్థం. అపరాజితాదేవి శమీ వృక్షంలో నివసిస్తూ ఉంటుంది. అందుచేత శమీ వృక్షాన్ని పూజించటం వల్ల జయం కలుగుతుంది. ఆ దేవి అనుగ్రహంతో బయటి శత్రువులపై జయం సాధించవచ్చు, లోపలి శత్రువులను కూడా గెలిచవచ్చు. పూర్వం దేవదానవులు సముద్ర మథనం చేస్తున్న సమయంలో పారిజాతము, బిల్వము మొదలైన వృక్షాలతో పాటు శమీ వృక్షం కూడా పుట్టింది. వృక్షాలన్నిటికీ వనమాలి అని ఒక అధిష్టాన దేవత ఉంది. ఈ వనమాలి దేవతే శమీ దేవత అని పేరు. శమీ శమయమే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని. ఈ రోజున వనమాలి శమీ దేవతను స్మరిస్తే చాలు, పాపాలన్నీ నశిస్తాయి. శమీ వృక్షం యొక్క చరిత్ర రఘుమహారాజు యొక్క జీవితంలో ముడిపడి ఉంది కనుక ఆ కథను తెలుసుకుందాం. శ్రీరాముడి యొక్క వంశంలోని వాడు రఘుమహారాజు. ఆయన ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు. ప్రపంచాన్ని అంతా గెలిచి విశ్వజిత్తు అనే యజ్ఞం చేశాడు. అయితే ఆ యజ్ఞం ఋత్వికులందరూ యజ్ఞగుండం వద్ద కూర్చొని చేసే యజ్ఞం వంటిది కాదు, అది దాన యజ్ఞం. కనుక ఆ యాగాన్ని చేసిన వాడు తనకున్న సంపదనంతా పూర్తిగా దానం చెయ్యాలి. అలాగే యాగం చేస్తున్న రఘుమహారాజు తనకున్న ధనమంతా దానం చేసి పూరిపాకలో నివసించాడు. మట్టి పాత్రలతో వండుకొని తిన్నాడు. నేలపైనే నిద్రపోయాడు. సంతోషంగా బ్రతకసాగాడు. అలాంటి సమయంలో వరతంతు మహర్షి వద్ద చదువుకున్న కౌత్సుడు అనే శిష్యుడు విద్య పూర్తి చేసుకుని గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలని ఆశపడ్డాడు. వరతంతు మహర్షి వద్దకు వచ్చి, గురుదేవా, మీరు నాకు విద్య నేర్పారు కదా, కనుక ఏమైనా గురుదక్షిణ కోరుకోండి అని పట్టుబట్టాడు. అందుకు వరతంతు మహర్షి, పర్వాలేదు నాయనా, నేనేమీ అనుకోను, నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. నేను అనుమతిస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. కానీ కౌత్సుడు మాత్రం అందుకు అంగీకరించలేదు. గురుదేవా, మీరు నా వద్ద నుంచి గురుదక్షిణ తీసుకోవలసిందే అని మళ్ళీ పట్టుబట్టాడు. ఎంత విచిత్రం! దానికి వరతంతు మహర్షి విసిగిపోయాడు. ఏంట్రా ఇట్లా అడుగుతున్నాడు వీడు, ఇట్లా పట్టుకున్నాడు. సరే అయితే నాకు 7 కోట్ల బంగారు వరాలు తీసుకొనిరా, అప్పుడే గురుదక్షిణ చెల్లించిన వాడు అవుతావు అన్నాడు. ఊరికే వెళ్ళొచ్చు కదా. పట్టుపట్టాడు. వెంటనే కౌత్సుడు అక్కడి నుంచి బయలుదేరాడు. రఘుమహారాజు బలపరాక్రమాలను విని ఎంతో ఉత్సాహంగా రఘువు ఉన్న చోటుకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, రఘుమహారాజు మహారాజులాగా లేడు. అతడి బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి. అతడి శరీరం మురికిగా ఉంది. ఇంకా కౌత్సుడికి అక్కడ ఒక పూరిపాక, మట్టి పాత్రలు, చెక్కపీటలు, ఆకుడొప్పలు, వెదురు చాపలు కంటికి కనిపించాయి. కౌత్సుడు వాటిని చూసి రఘువును చూసి బాగా డీలా పడిపోయాడు. ఎంతో దుఃఖించాడు. ఆహా, నేనెంత దురదృష్టవంతుణ్ణి! ఈయన బాగా డబ్బు ఉన్నవాడు, నా కోరిక తీరుస్తాడని నేను ఎంతో ఆశతో వచ్చాను. ఎన్నో కథలు విన్నాను కదా రఘువుని గురించి, పెద్ద మహారాజు కదా. చూస్తే నాకేంటి ఇట్లా మారిపోయింది అంత కాలం అంతా. కానీ ఇక్కడ చూస్తే నా కోరిక ఎప్పటికీ తీరదని తెలిసిపోయింది. ఈయన దగ్గర ఏమిటి అడిగేది? అన్ని వరాహాలు ఎక్కడదబ్బా? అసలు మా గురువుగారికి అన్ని వరాలు ఎందుకో, మరి ఎందుకు అడిగావు?
ఇక గురువుకు ద్రోహం చేసిన పాపం నన్ను తప్పకుండా పీడిస్తుంది. వెళ్ళిపోనాయన అన్నప్పుడు వెళ్ళుకో, నోరు మూసుకొని వెళ్ళొచ్చు కదా. ఇంత కష్టపడుతూ జీవిస్తున్నా ఈయనతో మాట్లాడితే ఏం లాభం, నా గోలు చెప్పుకుంటే ఏం ప్రయోజనం దక్కుతుంది అని మనస్సు లోపల అనుకుంటూ వెనక్కు తిరిగాడు. ఇంతలో రఘుమహారాజు అక్కడికి వచ్చి కౌత్సుడి మనస్సులో అనుకున్న మాటను విన్నట్లుగా ఇలా అన్నాడు. ఓ మునికుమారా, నీలో నువ్వే మాట్లాడుకుంటే ఏం లాభం ఉంటుంది? నీ గోల నాతో చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుంది. కనుక నీ కోరిక చెప్పు, అది ఎలాంటిదైనా సరే నేను తీరుస్తాను, భయపడకన్నాడు. ఆ మాటలు విని కౌత్సుడికి ధైర్యం వచ్చింది. ఆ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు కనుక దేవీ భక్తుడైన రఘుమహారాజు కలశం పెట్టి నవరాత్రి వ్రత దీక్షను పట్టుకున్నాడు. అలాంటి రఘువు కౌత్సుడితో ఇలా అన్నాడు. ఓ మునికుమారా, నేను అమ్మవారి దీక్షను పట్టాను కనుక నువ్వు నా బదులుగా దీక్ష పట్టి అమ్మవారిని పూజిస్తూ ఉండు. నేను ఈ నవరాత్రుల్లో నీ కోరిక తీర్చటానికి ప్రయత్నిస్తానన్నాడు. అందుకు కౌత్సుడు ఒప్పుకొని అమ్మవారిని పూజించసాగాడు. రఘువు ధనస్సు పట్టుకొని ఇంద్రుడిపైకి దండెత్తి శంఖాన్ని పూరించాడు. ఇద్దరికీ యుద్ధం ప్రారంభమై ఘోరంగా సాగింది. క్రమంగా రఘువు చేతిలో ఇంద్రుడు ఓడిపోయి సమస్త ధనరాశులను, దివ్యవృక్షాలను, సమస్త ఔషధులను సమర్పించుకున్నాడు. అందులో సమీవృక్షం కూడా ఉంది. రఘువు వాటిని తీసుకువచ్చి భూమి మీద పెట్టాడు. అలా సమీవృక్షం భూమి మీదకు దిగి వచ్చింది, తన సంతానాన్ని వృద్ధి చేసుకుంది. ఇంతలో దేవతలు స్వర్గం నుంచి బయలుదేరి, ఈ రఘు మహారాజు సామాన్యుడు కాడు, ఇతడు ఇంకా ఏవేవో ఘనకార్యాలు చేస్తాడు, వాటిని చూడాల్సిందే అని కుతూహలంతో విమానాలెక్కి అందరూ భూమి మీదకి వచ్చారు. అయితే ఆ దేవ విమానాలు ఉన్నాయి కదా, మొయలేక భూమి కంపించింది. అంతమంది వచ్చేశారు. కానీ ఇంతలో చిత్రంగా భూమి మీద ప్రతిష్ఠించబడిన శమీవృక్షాలు మాత్రం ఆ విమానాల వేగాన్ని నియంత్రించి ఆపేశాయి. ఆ శమీవృక్షాలకు అంత శక్తి వచ్చేసింది. భూమి స్పర్శ చేస్తూ ఉండగానే మహావృక్షాలు అయిపోయాయి. అంత శక్తి వచ్చింది. పైన ఆకర్షణ ఉండేటువంటి విమానాలన్నీ ఆపేసేసింది. అప్పుడు దేవతలు ఆ శమీవృక్షాలనే మెట్లుగా చేసుకొని మెల్లగా భూమి మీదకి దిగారు. ఇంతలో రఘువు తన ఇంటికి వచ్చి ఇంద్రుణ్ణి గెలిచి సంపాదించిన ధనమంతా కౌత్సుడికి ఇచ్చి ఇలా అన్నాడు. ఓ మునికుమారా, ఇదిగో నీ డబ్బు, తీసుకువెళ్ళి నీ గురువుకు గురుదక్షిణగా చెల్లించు. నీ గురువు గారిని సంతోషపెట్టు, నీ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందు అన్నాడు. అప్పుడు కౌత్సుడు ఆ సంపదలోంచి 7 కోట్ల వరాహాలను మాత్రమే లెక్కబెట్టి తీసుకొని రఘువును చూస్తూ, ఓ మహారాజా, నేను ఇంతవరకే కోరాను కనుక నాకింతే చాలు, ఆ పైన 1 పైసా ఇచ్చినా నేను ముట్టుకోను, నువ్వే తీసుకో అని సంపదంతా ఇచ్చేశాడు. అందుకు రఘువు ఒప్పుకోలేదు. కౌత్సుడు తన పట్టును విడలేదు. చివరికి రఘువే తగ్గి ఇంద్రుడి వంక చూసి, ఓ ఇంద్రదేవ, నీ ధనాన్ని నువ్వే తీసుకో అన్నాడు. ఇంద్రుడు నవ్వి, ఓ రఘు, నేను ధర్మాత్ముడిని, నేను ఓడిపోయాను కనుక నీకు వశుడైపోయాను కనుక ఇదంతా నీ డబ్బే అవుతుంది కదా అన్నాడు. ఇలా రఘువుకి ఇంద్రుడికి మధ్య జరిగిన ఈ ధర్మచర్చ అంతా కూడా శమీవృక్షం క్రిందే జరిగింది. అప్పుడు ఆ ధర్మచర్చలో మళ్ళీ రఘువే తగ్గి మిగిలి ఉన్న సంపదనంతా శమీవృక్షానికి ఇచ్చేసి ఇలా ప్రార్థించాడు. ఓ శమీవృక్షమా, నీ వేరు పాతిన చోట నీరు ఉంటుంది, నీ దర్శనంతో పాపాలు నశిస్తాయి, నీ ఆకులు విషాన్ని హరిస్తాయి, నీ ప్రదక్షిణ వల్ల సంతానం కలుగుతుంది అని ఎన్నో వరాలిచ్చాడు. అందువల్లనే శమీవృక్షానికి అంతటి మహత్తు వచ్చింది. అందుచేత ఈ విజయదశమి రోజున శమీవృక్షాన్ని పూజించండి.
మీకు మీ రంగాలలో విజయం లభిస్తుంది. శమీవృక్షంలో నివసిస్తున్న అపరాజితాదేవి ఈ జగత్తును అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. శివదయితే జగతం సతతం గురుమంగళం శిఖరిసుతే జగతం సతతం గురుమంగళం సుజనహితే జగతం సతతం భవతు శుభం గురుమంగళం శివదయితే జగతం సతతం గురుమంగళం గురుమంగళం శిఖరిసుతే జగతం సతతం గురుమంగళం గురుమంగళం సుజనహితే జగతం సతతం భవతు శుభం గురుమంగళం. ಚಕ್ರಗೆ ನವಬಲಗೆ ತೇನೀರಾಜನ್ ಮಂಪದದೆ ವಿಪುಲ ಚಕ್ರಗೆ ನವಬಲಗೆ ತೇನೀರಾಜನ್ ಮಂಪದದೆ ಕರುಣಾ ಭರಣೆ ಮಂಗಳ ರೂಪೆ ಮಮ ವರದೆ ಕರುಣಾ ಭರಣೆ ಮಂಗಳ ರೂಪೆ ಮಮ ವರದೆ ಶಿವದಯಿತೆ ಜಗತಂ ಸತತಂ ಗುರುಮಂಗಳಂ ಗುರುಮಂಗಳಂ ಶಿಖರಿಸುತೆ ಜಗತಂ ಸತತಂ ಗುರುಮಂಗಳಂ ಗುರುಮಂಗಳಂ ಸುಜನಹಿತೆ ಜಗತಂ ಸತತಂ ಭವತು ಶುಭಂ ಗುರುಮಂಗಳಂ. ಜನನಿ ರೀತಿ ಗೌಳ ರವನುತೆ ನಿತ್ಯಂ ಮಂಗಳ ದಾನ ಚಣೆ ಜನನಿ ರೀತಿ ಗೌಳ ರವನುತೆ ನಿತ್ಯಂ ಮಂಗಳ ದಾನ ಚಣೆ ಸತತಂ ಸಚ್ಚಿದಾನಂದದ ದೀಪ್ತೆ ಶುಭ ಚರಣೆ ಸತತಂ ಸಚ್ಚಿದಾನಂದದ ದೀಪ್ತೆ ಶುಭ ಚರಣೆ ಶಿವದಯಿತೆ ಜಗತಂ ಸತತಂ ಗುರುಮಂಗಳಂ ಗುರುಮಂಗಳಂ ಶಿಖರಿಸುತೆ ಜಗತಂ ಸತತಂ ಗುರುಮಂಗಳಂ.